హలో ఎవరివన్, ఈ మంత్ 13th మనం ఆఫీస్ ఓపెన్ చేసామండి. వీడియో బాగా లేట్గా అప్లోడ్ చేసాం. ఒకసారి ఆఫీస్ మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్లోకి వస్తే మన సర్టిఫికేట్స్ అండి. ఫస్ట్ వేణు మోటార్స్, నెక్స్ట్ కంపెనీ నాది విన్వో ఎలక్ట్రిక్. నాకున్న ట్రేడ్ మార్క్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాటరీ అప్రూవల్ అయితేనేమి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్. దీని తర్వాత నెక్స్ట్ నా మీద రాసిన ఆర్టికల్స్ తెలుగు, ఇంగ్లీష్, మలయాళం అండ్ కన్నడ కూడా ఉంది. ఇంకా బాగోదు స్పేస్ చూడడానికి అని చెప్పేసి అదొకటి తీసేసాము. విన్వో న్యూస్ కొత్తగా స్టార్ట్ చేసాం కదా, దాని సర్టిఫికేట్స్. సో ఇది సర్టిఫికేషన్స్. నెక్స్ట్ ఎవరైనా మన డీలర్స్ కానీ, ఇంతకుముందు చాలా వరకు కస్టమర్స్ కానీ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, ఇంతకుముందు క్లమ్జీగా ఉండేది. వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ కూర్చోవడానికి మనం ఏర్పాటు చేసాం. మన ఫేమస్ థండర్, మంచి లైఫ్ ఇచ్చిన థండర్. ఇది అప్కమింగ్ మోడల్. ఇది ఒక 10 days 15 daysలో మేము చూపిస్తాం. మేము ఇప్పుడు ప్రొడక్షన్ చేయలేక ఇబ్బంది పడుతున్నాం, సో అందుకోసం దాన్ని ఆపాం. న్యూ మోడల్. దీని తర్వాత అఫైర్ ప్లస్, ఈ మధ్య కాలంలో మనకు బాగా గట్టిగా వెళ్తున్నది. దీని తర్వాత వెన్యూ, వెహికల్ డిస్ప్లే. ఇప్పటివరకు మనం ఏ లొకేషన్ స్ప్రెడ్ అయ్యామనేది ఇక్కడ ఈ మ్యాప్లో మనం చూపిస్తున్నామని. ఇది మన ఆంధ్ర సైడ్ వస్తే వాటికి పార్వతీపురం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని లొకేషన్స్ అన్ని చూసుకొని నెక్స్ట్ కేరళ రీసెంట్గా స్టార్ట్ చేసాం, పాలక్కడ్. నెక్స్ట్ తారమండలం తమిళనాడు, కర్ణాటక మాండ్య, చిక్మంగళూరు, విజయపూర్, హైదరాబాద్, సిద్దిపేట. ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు డీలర్లు ఉన్న లొకేషన్స్. ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా చూడడానికి మనం ఇన్ని చోట్ల మనం స్ప్రెడ్ అయి ఉన్నాం అని తెలియడం కోసం ఇక్కడైతే ఒక ప్లేస్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇంతకుముందు క్లమ్జీగా ఉండి, అంటే ఒకటే చోట కూర్చొని స్టాఫ్, కస్టమర్ వచ్చిన వాళ్ళు మాట్లాడాలా, సర్వీస్ వాళ్ళు మాట్లాడాలా, డీలర్స్ మాట్లాడాలా. చాలామంది మాట్లాడడం టైంలో ఏ ఒక్కరు ఇంకొకరు మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో అందరూ ఒక చోట ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయ్యేది. సో అలా కాకుండా ఇప్పుడు దాన్ని డివైడ్ చేసామండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి పేరు నజరీనా. స్పేర్స్ అండ్ ఏదైనా పార్ట్స్ ఏమైనా డిస్పాచ్ చేయాలన్నా, వెహికల్ డిస్పాచ్ చేయాలన్నా ఈ అమ్మాయి చూసుకుంటుంది. ఇదివరకు అందరూ కలిసి చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా సపరేట్ ఒక డిపార్ట్మెంట్ డివైడ్ చేసాం. ఈ అమ్మాయికి సపరేట్ ఒక టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఈమె వచ్చేప్పటికి గాయత్రి, ఈమె ఏపీ తెలంగాణ చూస్తూ ఉంటుంది. తర్వాత ఆ అబ్బాయి జశ్వంత్ తమిళనాడు ఇంకొక స్టాఫ్, ఇంకొక అమ్మాయి ఉంది. కర్ణాటక, వీళ్ళిద్దరూ కర్ణాటక చూస్తారు, లీలా అండ్ మేఘన. నెక్స్ట్ మేడం వాళ్ళు వచ్చేప్పటికి కేరళ స్టేట్ చూస్తారు. ఇంకా సెక్షన్ చూసే ఉంటారు. సెక్షన్ చాలా ఏళ్ళ నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు, ఏఎస్ఎంగా చేస్తున్నాడు. చంద్రకాంత్ వచ్చేప్పటికి ఏఎస్ఎంగా చేస్తున్నాడు. కేరళ అండ్ కర్ణాటక ఈ 2 states చంద్రకాంత్ చూసుకుంటాడు. మంచి టాలెంట్ పర్సన్. దీని తర్వాత వచ్చేపాటికి అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉపేంద్ర, ఈ అబ్బాయి అకౌంట్స్ డిపార్ట్మెంట్. దీని తర్వాత వచ్చేపాటికి ఎడిటర్ ఉంటారు. ఇప్పుడు వీడియో తీస్తున్నారు ఆయనే. ఆయన కూర్చుంటారు ఇక్కడ. ఇదంతా ఛానల్ హ్యాండిల్ చేస్తుంది మొత్తం ఆయన తరుణ్ అండ్ శివ గారు అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు. ఈయన ఇన్ని రోజులు చేస్తున్నారు, ఇప్పుడు తరుణ్ అని చెప్పి కొత్తగా వచ్చారు. ఈయన వీళ్ళిద్దరు హ్యాండిల్ చేస్తుంటారు. వేణు మోటార్స్ అయితేనే, విన్వో న్యూస్ అయితేనే. దీని తర్వాత వచ్చేపాటికి ఇది నా క్యాబిన్. ఇది విన్వోనే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీస్ అన్నీ కూడా మనవి విన్వో మీదే వస్తాయి. ఇది న్యూ ఆఫీస్లో న్యూ క్యాబిన్ అండి, కొత్త ఆఫీస్లో కొత్త క్యాబిన్. ఇంకా నుంచి ఇక్కడే కూర్చోబోతున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా చిన్న రూమ్లో 2018 చాలా చిన్న రూమ్లో ఓపెన్ చేశాను. నేను ఒక్కడనే, నాతో పాటు ఇంకొక అబ్బాయిని తీసుకున్నాను. ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. మీ సపోర్ట్ మరింత ఇలాగే ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. దగ్గరలో ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను. ఇప్పుడు చాలా చిన్నగానే ఉన్నాను. నాకు ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, నేను ఇంకొకరి దగ్గర ఏం లేవు. నేను మీ దయ వల్ల స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. ఈ ఆఫీస్ వల్ల నాకు ఇప్పుడు చాలా టైం కలిసి వస్తుందండి. నాకు మా స్టాఫ్కి చాలా టైం కలిసి వస్తుంది. దీనివల్ల ఇంకా మేము సర్వీస్లో ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఇది వరకు మా పరిస్థితి ఏంటంటే, ఎగ్జాంపుల్ మీరే వచ్చారనుకోండి,
చూస్తున్నారు మీరే. మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం ఎక్కడి నుంచో ఒకరు వచ్చారు, మీరే వచ్చారు, ఒకరు వచ్చి కూర్చున్నారు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నా మిగతా వాళ్ళు మాట్లాడారు అనుకోండి, ఫీల్ అయ్యేవాళ్ళు. అలా కాకుండా అందరూ ఆయనతో మాట్లాడి మోటివేట్ చేసుకుంటూ ఇలా చేసేటప్పుడు ఏమైపోతుందంటే మిగతా స్టాఫ్కి ఏదైనా కాల్ వచ్చినా ఇంకోటి వచ్చినా కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కాల్స్ ప్రతి ఒక్క కాల్ రెస్పాండ్ అవ్వడానికి టైం దొరుకుతుంది. కొంతమంది ఈవెన్ నాకు కూడా ఒక వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు, సార్ వెహికల్ సేల్ చేయడానికి కూడా అంటే అడుగుతుంటే కూడా మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ టైంలో నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ లోపల రాగానే మాట్లాడుతూ ఉంటాం, కాల్స్ వస్తుంటే కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేకపోవడం ఇలా జరుగుతూ వచ్చేది. సో ఇప్పుడు అవన్నిటికీ స్వస్తి పరకపోతున్నాం. మంచిగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం, స్పేర్స్ వాళ్ళు స్పేర్స్, ఏ లాంగ్వేజ్ వాళ్ళు, తర్వాత ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. దగ్గరలో ఫ్యాక్టరీ కూడా కన్స్ట్రక్షన్ దగ్గర అయిపోవచ్చిందండి. ఇంకొక 1 month ఓపెనింగ్ కూడా ఉంటుంది, తప్పకుండా చూపిస్తాం. ఈ ఆఫీస్ ఓపెనింగ్కి అందరిని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, డీలర్స్ని కానీ అందరినీ కూడా. కానీ అనిపించింది ఏమంటే వెంటనే ఒక 20-25 daysలో ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు రమ్మని మనం అప్పుడు రమ్మని. పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి వాళ్ళు రావడానికి చాలామంది మా మీద అలుగుతూ ఉన్నారు. కర్ణాటక నుంచి అయితే చాలా మా డీలర్లు కూడా అలుగుతూ ఉన్నారు ఇంకా గట్టిగా, మమ్మల్ని పిలిచలేదని. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పిలిచి అప్పుడు పిలిస్తే పాపం స్ట్రగుల్ అవుతారు. ఎందుకు ఇది అందులో చాలా సింపుల్గా ఓపెన్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో ఆగాం. ఫ్యాక్టరీకి అందరిని ఇన్వైట్ చేయబోతున్నాం. మంచిగా నాకు కలిసి వస్తాను. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ దయ వల్లే.